భారతదేశంలో వేసవి వస్తుంది అంటే సినిమాల పండుగ మొదలైనట్లే. బాలీవుడ్ స్థాయిలో భారీ హిందీ సినిమాలు, ప్రాంతీయ భాషల్లో బడా హీరో సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలవుతూ ఉంటాయి. వేసవి సెలవుల్లో భారీ కలెక్షన్లు రాబట్టుకునేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సినిమాల విడుదల సంఖ్య బాగా తగ్గిపోయింది. అక్కడక్కడ అరకొర సినిమాలు మాత్రమే విడుదలవుతున్నాయి. దాంతో సినిమా హాళ్లకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎండల తీవ్రత కారణంగా కూడా ప్రేక్షకులు ఇళ్లల్లోనే ఉండిపోతూ సినిమా థియేటర్లకు దూరంగా ఉంటున్నారు. దాంతో సినిమా థియేటర్లు నామమాత్రంగా నడుస్తూ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లు కూడా ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో సినిమా థియేటర్లను మూసివేయడం సంచలన వార్తగా మారింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను తాత్కాలికంగా మూసివేయడానికి నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లను కొన్నాళ్ల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు సరిగ్గా నడవడం లేదని, సినిమా వేస్తే 6,000 రూపాయల నష్టం, వెయ్యకపోతే 4,000 నష్టంతో పోతుందని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు చెబుతున్న మాట. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రేక్షకులు కొంతమంది వచ్చినా వాళ్ళ కోసం ఏసీ నడపాలని, కలెక్షన్ ఏమీ లేకపోయినా సౌకర్యాలు మాత్రం కల్పిస్తున్నామని, దాంతో థియేటర్ల యజమానులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారని తెలుస్తోంది. మల్టీప్లెక్స్ థియేటర్లకు కూడా ప్రేక్షకులు రాక బాగా తగ్గిపోయిందని, ఎన్నికలు, ఐపీఎల్లు, ఎండలు ఇలా అన్నీ ఒకేసారి రావడం, దీనికి తోడు మంచి సినిమాలు లేకపోవటం ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని, అంతేకాకుండా కరెంటు బిల్లులు చాలా ఎక్కువగా వస్తుండడంతో పాటు ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీధర్ చెబుతున్నారు. థియేటర్లకు మరలా పూర్వ వైభవం రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.